దేవునికి స్తోత్రం కలుగునుగాక. ఈ వాక్యం వీక్షిస్తున్న మీ అందరికీ ప్రభు అయిన యేసుక్రీస్తు నామంలో నా హృదయపూర్వకమైన వందనాలు తెలియజేస్తున్నాను. ఈ దినము వాక్య ధ్యానాంశం నిమిత్తము క్రైస్తవుని నిరంతర వృత్తి లేక విశ్వాసి నిరంతర వృత్తి లేక పని అనే అంశము మనం ధ్యానం చేద్దాం. మన జీవితంలో మన యొక్క మనుగడ కోసము ప్రతి వ్యక్తి కూడా ఏదో ఒక పని చేస్తూ ఉంటాడు, ఏదో ఒక వృత్తి చేసుకుంటూ తన జీవితాన్ని కొనసాగిస్తూ ఉంటారు. అయితే క్రైస్తవునిగా విశ్వాసిగా దేవుని నమ్ముకున్న తర్వాత ఒక విశ్వాసి నిరంతరము చేయవలసిన పని ఏమిటి అని లేఖన ఆధారంగా మనం చూసినట్లయితే, మొట్టమొదటగా ఒక విశ్వాసి ఏం చేయాలంటే ఎడతెగని ప్రార్థన మనం చేయాలి. ప్రార్థన ఎడతెగకుండా ప్రార్థన చేయాలి. కంటిన్యూయస్ ప్రేయర్, కంటిన్యూయల్ ప్రేయర్. బైబిల్ గ్రంథంలో నుండి మనం చూస్తే అపోస్తల కార్యముల గ్రంథము 6వ అధ్యాయము 4వ వచనం మనం గమనించినట్లయితే, అయితే మేము ప్రార్థన యందును వాక్య పరిచర్య యందును ఎడతెగక యుందుమని చెప్పిరి. చూడండి నా దేవుని ప్రజలారా, ఇక్కడ అపోస్తలులు విశ్వాసులతో ఏమంటున్నారంటే, మేము ప్రార్థన యందును పరిచర్య యందును ఎడతెగక ఉంటాము అని చెబుతున్నారు. ఎందుకు ఒక వ్యక్తికి ప్రార్థనలో ఎడతెగక ఉండాలి, ఎందుకు ఎడతెగకుండా ప్రార్థన చేయాలి అని మనం చూస్తే, ఈ జీవితంలో మనము బ్రతకాలంటే, మనము ప్రాణంతో ఉండాలంటే ఆక్సిజన్ ఎంత అవసరమో క్రైస్తవుని యొక్క ఆత్మీయ జీవితానికి కూడా ప్రార్థన అంతే అవసరం. ఆ దినాలలో మనం చూసినట్లయితే ఆది సంఘము మొట్టమొదటగా రక్షించబడిన విశ్వాసులు వారు ఎలాగ ఉండేవారని బైబిల్ గ్రంథంలో మనం చూసినట్లయితే, అపోస్తలుల కార్యముల గ్రంథము 2వ అధ్యాయము 42వ వచనం మనం గమనించినట్లయితే, వీరు అపోస్తలుల బోధ యందును సహవాసమందును రొట్టె విరుచుట యందును ప్రార్థన చేయుట యందును ఎడతెగకయుండిరి. హల్లెలూయా. నా దేవుని ప్రజలారా, ఇక్కడ మనం చూస్తున్నాము ఆది అపోస్తలుల ద్వారా రక్షించబడిన ఆ ప్రజలు ఎలాగున్నారంటే, వారు సహవాసం ఎందును రొట్టె విరుచుట ఎందును ప్రార్థన యందు వారు ఎడతెగక ఉన్నారంట. అంటే ప్రార్థనలో విరామము లేదు, ప్రార్థించుట యందు వారు నిర్లక్ష్యం చేయడం లేదు. ప్రార్థనకు వారు ఏమాత్రము కూడా నిర్లక్ష్య స్వభావం కనపరచకుండా ప్రతి దినము కూడా సమయము దొరికినప్పుడల్లా ప్రార్థన చేయడానికి వారు ఆసక్తి కలిగి ఉన్నారంట. నా దేవుని ప్రజలారా, ఈ అంచె దినాలలో క్రైస్తవునిగా దేవుని బిడ్డలముగా మనకు ప్రార్థన చాలా అవసరం. ప్రార్థనలో మనం ఎడతెగక ఉండాలి. అందుకనే పౌలు గారు కొలస్సీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయము 2వ వచనంలో ఆయన అంటారు, ప్రార్థన యందు నిలకడగా ఉండి కృతజ్ఞత గల వారై దాని యందు మెలకువగా ఉండుడి. ఇక్కడ పౌలు గారు అంటున్నారు, ప్రార్థనలో నిలకడ కావాలి. చాలా మంది జీవితాలు మనం చూస్తే దేవుణ్ణి నమ్ముకున్న తర్వాత రక్షించబడిన మొదటి దినాలలో చాలా బాగా మంచి ప్రార్థన కలిగి ఉంటారు. సమయం దొరికినప్పుడల్లా ప్రార్థన, దేవునితో సంభాషణ, ఇంకా సంఘ ప్రార్థనలు, ఉపవాస ప్రార్థనలు, ఎక్కడ ప్రార్థనలు ఉన్నా కూడా వారు వారితో కలిసి ప్రార్థనలు ఏకీభవించేవారు. అయితే రాను రాను మనం చూస్తే ప్రార్థనలో వారికి ఆసక్తి ఉండదు. అయితే పౌలు గారు అంటున్నారు, ప్రార్థన యందు మీరు విసుకగా నిలకడగా ఉండండి, మెలకువగా ఉండడి అంటున్నాడు. ఎందుకు మెలకువ కావాలి అని మనం చూస్తే, మెలకువగా లేకపోతే అపవాది, మన విరోధి అయిన సాతాను ఎవరిని మృంగుదునానని గర్జించు సింహంలో వాడు తిరుగుచున్నాడు. వాని నోట మనం పడకుండా, వాడు వేస్తున్న తంత్రములలో మనం పడిపోకుండా, వాని చేతికి మనం చిక్కకుండా ప్రార్థన మనల్ని కాపాడుతుంది. అందుకనే మీరు ప్రార్థన యందు నిలకడగా ఉండి మెలకువగా ఉండుడి అంటున్నాడు. నా దేవుని ప్రజలారా, ఈ అంచె దినాలలో మనము ఎడతెగక ప్రార్థన చేసే వారముగా ఉండాలి. ఆది సంఘము ఎడతెగక ప్రార్థన చేస్తున్నప్పుడు వారి జీవితాలలో గొప్ప కార్యాలు వారు చూశారు. వారి కుటుంబాలలో గొప్ప కార్యాలు, వారి ద్వారా అనేక గొప్ప కార్యాలు దేవుడు జరిగిస్తూ వచ్చాడు. ఈ దినం ఇంతగా విస్తరించబడింది క్రైస్తవ్యం అంటే, ఆది సంఘము ఎంతగానో ప్రార్థనలో పట్టుదల కలిగి ఎడతెగక వారు ప్రార్థన చేసేవారు. నా దేవుని ప్రజలారా, ఈ ప్రార్థన చేసే విషయంలో మనము విసుకక ఉండాలి. చాలా మంది తమ అవసరాల నిమిత్తము ప్రార్థన చేస్తున్న సమయంలో, దేవుని గోజాడుకుంటున్న సమయంలో, మొరపెడుతున్న సమయంలో ఇంకా తీరని సమస్యలు ఏంటి, మా జీవితాలలో ఇంకా మేము శ్రమల చేత కొట్టబడుచున్నాము, ఎప్పుడు ఈ శ్రమలు మా జీవితాల నుండి తొలగించబడతాయని కొంచెం విసుగు వారిలో కనబడుతుంటుంది. ఎన్ని సంవత్సరాల నుండి ప్రార్థన చేయాలి, ఎన్ని సంవత్సరాలు ఈ భక్తి జీవితం చేయాలి, అయినప్పటికీ కూడా మాకు ఇంకా
శ్రమల నుండి విడుదల కాలేదు, మేము అడిగిన వాటిని పొందుకోలేకపోతున్నామని చాలామంది తమ జీవితాలలో విసుగు వస్తూ ఉంటుంది. ఇంకా ప్రార్థనను పక్కన పెట్టేస్తాడు, బైబిల్ని పక్కన పెట్టేస్తారు, ఇక దేవుని మందిరాన్ని సహవాసాన్ని పక్కన పెట్టి వారు లోకంలో కలిసిపోతూ ఉంటారు. అయితే నా దేవుని ప్రజలారా, ఆ దినాన యేసు క్రీస్తు ప్రభుల వారు మనము విసుకక ప్రార్థన చేయుచుండవలనని ఒక ఉపమానము చెప్పాడు. ఏంటి ఆ ఉపమానం అని మనం చూసినట్లయితే, ఆ ఉపమానము ఆయన చెబుతూ, ఒక పట్టణములో ఒక అన్యాయస్తుడైన న్యాయాధిపతి ఉండేవాడు. ఈ న్యాయాధిపతి ఎలాంటి వాడంటే, దేవునికి భయపడకయు మనుష్యులను లక్ష్య పెట్టకయు ఉండే అన్యాయస్తుడైన న్యాయాధిపతి అని లేఖనంలో మనం చూస్తాం. ఈ అన్యాయస్తుడైన న్యాయాధిపతి ఉండే పట్టణంలోనే ఇంకొక విధవరాలు ఉండేది. ఈ విధవరాలు ఆమెకు తన ప్రతివాదికి న్యాయము తీర్చమని ఆ అన్యాయస్తుడైన న్యాయాధిపతి దగ్గరికి తరచుగా వెళ్ళేదంట. అయితే ఆ అన్యాయస్తుడైన న్యాయాధిపతి ఆమెను పెద్దగా పట్టించుకునేవాడు కాదు, లక్ష్య పెట్టేవాడు కాదు, ఆమెను గురించి ఆయన విచారణ చేసేవాడు కాదు. అయితే అతడు ఎంత పట్టించుకోకపోయినా కానీ ఈ విధవరాలు ప్రతి నిత్యము ఆయన దగ్గరికి వెళ్ళి, అయ్యా నాకు నా ప్రతివాదికి న్యాయము తీర్చని గోజాడుకునేదంట. అప్పుడు ఇతనిలో ఒక ఆలోచన వస్తుంది, అరే నేను అన్యాయస్తుడను, నేను దేవునికి భయపడేవాడిని కాదు, మనుషులను లక్ష్య పెట్టేవాడిని కాదు, అయినప్పటికీ కూడా ఇది తెలిసినా కూడా ఈ విధవరాలు వచ్చి పదే పదే నన్ను గోజాడుకుంటుంది నాకు న్యాయం తీర్చమని. ఇక ఆమె నా దగ్గరికి రాకుండా ఉండేదానికోసము నేను ఈమెకు న్యాయము తీరుస్తానని తన మనసులో అనుకున్నాడు. అప్పుడు యేసయ్య అంటాడు, ఆ అన్యాయస్తుడైన న్యాయాధిపతి చెప్పిన మాట మీరు వినుడి, వారే ఆ అన్యాయస్తుడైన న్యాయాధిపతి మనసే మార్చబడినట్లయితే, దేవుడు తాను ఏర్పరచుకున్న బిడ్డలు దివారాత్రము కన్నీళ్లు విడుచుచు ప్రార్థన చేస్తుంటే మీకు న్యాయము తీర్చడా? ఖచ్చితంగా మీకు న్యాయం తీరుస్తాడు, ఖచ్చితంగా మీ ప్రార్థనలు వింటాడు. ఒక సమయం అనేది ఉంటుంది ప్రతి వారి జీవితంలో, దేవుడు వారి జీవితాలను మార్చేదానికి, వారి జీవితంలో కార్యము జరిగించడానికి, స్వస్థపరచడానికి, ఆర్థిక సమస్యలను విడుదల చేయడానికి, ఇంకా మీ జీవితాలలో ఏవేవైతే అసాధారణమైన కార్యములు ఉన్నాయో వాటన్నిటిని సఫలము చేయడానికి ఒక సమయం అనేది ఉంటుంది. అంతవరకు మనం విసుక్కక ప్రార్థన చేయాలి. నా దేవుని ప్రజలారా, ఎడతెగక ప్రార్థన చేయాలి. ఈ అంచె దినంలో ప్రార్థన లేకపోతే, ప్రార్థన జీవితం లేకపోతే సాతాను మన కుటుంబాలను వాడు జల్లించాలని చూస్తున్నాడు. అందుకనే ప్రార్థన జీవితం కలిగి మనం దేవునిలో మనం ముందుకెళ్ళాలి. నా దేవుని ప్రజలారా, మనం లూకాసు సువార్త 18వ అధ్యాయం 1 నుండి 8 వచనాలలో ఈ సారాంశం అంతా మనం చూడవచ్చు. నా దేవుని ప్రజలారా, బైబిల్ గ్రంథం సెలవిస్తుంది, స్త్రీలైన వారు తమ బిడ్డల కొరకు, తమ కుటుంబం కొరకు ప్రార్థన చేసేవారుగా ఉండాలి అని లేఖనం సెలవిస్తుంది. విలాప వాక్యముల గ్రంథము 2వ అధ్యాయము 18-19 వచనాలు మనం గమనిస్తే, విలాప వాక్యముల గ్రంథము 2వ అధ్యాయము 18-19 వచనాలు, సియోను కుమారి ప్రాకారమా, నది ప్రవాహము వలె దివారాత్రము కన్నీరు పారనిమ్ము, విరామము కలగనీయకుము, నీ కంటి పాపను విశ్రమింపనీయకుము, నీవు లేచి రేయి మొదటి జామున మొర్రపెట్టుము, నీళ్లు కుమ్మరించునట్లు ప్రభువు సన్నిధిని నీ హృదయమును కుమ్మరించుము, నీ పసిపిల్లల ప్రాణము కొరకు నీ చేతులను ఆయన తట్టు ఎత్తుము, ప్రతి వీధి మొగను ఆకలిగొని వారు మూర్ఛిల్లుచున్నారు. చూడండి నా దేవుని ప్రజలారా, లేఖనం ఏమని సెలవిస్తుందంటే, సియోను కుమారి ప్రాకారమా, నది ప్రవాహం వలె కన్నీరు కార్చుము, కంటి పాపను విశ్రమింపనివ్వకుము. ఎందుకు? మీ పసిపిల్లల ప్రాణము కొరకు మీ చేతులెత్తి దేవునికి ప్రార్థన చేయి. నీవు లేచి రేయి మొదటి జామున వారి కొరకు ప్రార్థన చేయి. ఎందుకంటే ప్రతి వీధి మొగను ఆకలిగొని వారు మూర్ఛిల్లుచున్నారు. నా దేవుని ప్రజలారా, స్త్రీలారా, కుటుంబం యొక్క బాధ్యత మీ మీద మోపబడి ఉన్నది. మీ పిల్లల నిమిత్తము ప్రార్థన చేయండి. ఇది నా యవనస్తులు ఎంతగానో తమ జీవితాలను శాపగ్రస్తంగా మార్చుకొని, లోకములో పాపములో పడిపోయి, దేవుని నుండి దూరమైపోయి, లోక ఆకర్షణకు, లోక రంగులకు అలవాటు పడి, దేవుని భయము భక్తి లేకుండా జీవిస్తూ విచ్చలవిడి పాపములో ఉంటున్నారు. క్రైస్తవులమైన మన బిడ్డలు అలాగ పడిపోకుండా అనునిత్యము ప్రార్థననే కంచె వారి చుట్టూ వేయాలి. దేవుని యొక్క రక్త ప్రోక్షణలో వారు ఉండునట్లుగా అనునిత్యం వారి నిమిత్తం ప్రార్థన చేయాలి. స్త్రీలైన వారు తమ బిడ్డల నిమిత్తం అనునిత్యము ప్రార్థించాలి, రోదన చేయాలి, వారి నిమిత్తం కన్నీళ్లు కార్చాలి. నా దేవుని ప్రజలారా, ఎప్పుడైతే మనం అలాగా బాధ్యత కలిగి ప్రార్థన చేస్తామో, మన పిల్లలు సాతాను కబంధ హస్తాలలో చిక్కకుండా నీ ప్రార్థన వారిని రక్షిస్తుంది. నీ ప్రార్థన వారిని
వేటికైతే వారు బానిసలుగా ఉన్నారో వాటి నుండి విడిపించి దేవుడు ఆత్మను రక్షించగలడు. అందుకనే మీరు ప్రార్థన చేసేవారుగా ఉండాలి, ఎడతెగక చేయాలి. చాలా మంది తమ బిడ్డలు లోకములో పాపములో అనేక అలవాట్లకు బానిసలై ఉన్నారు. ఇక వారు మారని విడిచిపెట్టే స్థానంలో ఉంటారు. ఎందుకంటే ఎన్నో సంవత్సరాల నుండి ప్రార్థన చేశారు, ఇక వాడు మారడు, ఇక వారు మారరు అని అనుకుంటుంటారు. అయితే విసుకగా ప్రార్థన చేసే అనుభవం కావాలి, ఎడతెగక ప్రార్థన చేసే అనుభవం కావాలి. నీ ప్రార్థన ఒక దినాన ఆత్మను రక్షిస్తుంది, నీ పిల్లలను రక్షిస్తుంది. నా దేవుని ప్రజలారా, నిత్యము మనము మన కుటుంబము మన ఆత్మీయ జీవితము కొరకు ఎక్కడ కూడా మనం పడిపోకుండా దేవుడిచ్చిన రక్షణను అంతవరకు కాపాడుకున్నట్లు ఈ అంచె దినాలలో, చివరి దినాలలో ప్రార్థన ఎంతైనా అవసరం. ఎడతెగక చేయాలి. నీ కంటి పాపను విశ్రాంతింపనీయకము, నది ప్రవాహం వలె ప్రార్థన చేయండి అని లేఖనం సెలవిస్తుంది. నా దేవుని ప్రజలారా, ఎడతెగక మనము ప్రార్థన చేయాలి, విసుకక ప్రార్థన చేయాలి. మనం ఎలాగ ప్రార్థన చేయాలంటే, దేవుడు మనం అడిగిన వాటిని ఇచ్చాడు అన్నట్లుగా విశ్వాసము ద్వారా ప్రార్థన చేస్తే మనం అడిగిన వాటిని మనము పొందుకొనగలము. రెండవ విషయం మనం గమనించినట్లయితే, నిరంతర స్తుతి ఎప్పుడు కూడా మనము చేయాలి. నిరంతరము మనం స్తుతించే వారముగా ఉండాలి. కంటిన్యూయల్ ప్రైజ్ ప్రతి ఒక్క క్రైస్తవుడు అతని జీవితంలో అలవాటు చేసుకోవాల్సినది ఏమిటంటే, నిరంతరము ఆయనని స్తుతించే వారముగా ఉండాలి. బైబిల్ గ్రంథంలోని మనం చూస్తే కీర్తనల గ్రంథము 34వ అధ్యాయము 1వ వచనం మనం గమనించినట్లయితే, నేనెల్లప్పుడూ యెహోవాను సన్నుతించెదను, నిత్యము ఆయన కీర్తి నా నోట నుండును. నా దేవుని ప్రజలారా, భక్తుడు అంటున్నాడు, నేను ఎల్లప్పుడూ యెహోవాను సన్నుతించెదను, నిత్యము ఆయన కీర్తి నా నోట ఉండును. భక్తుడు అంటున్న మాటలో చాలా మర్మం ఉన్నది. ఈ భక్తుడు తన జీవితంలో తాను చేసినదే చెబుతున్నాడు, ఆయన ఒట్టి మాటలు చెప్పడం లేదు. దావీదు గారి గురించి మనం చూసినట్లయితే, దావీదు ఎన్నిక లేని వాడుగా, తన కుటుంబంలో తన అన్నలందరూ కూడా యుద్ధ వీరులుగా ఉన్నారు. అయినప్పటికీ ఈ దావీదు మాత్రము ఎన్నిక లేని వాడుగా, తృణీకరించబడిన వాడుగా, తండ్రి యొక్క గొర్రె మందలను మేపడానికి అరణ్యములో, కొండలలో, లోయలలో, అడవులలో అతడు తిరుగుతూ ఒంటరిగా ఉన్నాడు. అలాంటి సమయంలో అతడు ఒక వాయిద్యము తీసుకుని అనునిత్యము దేవుని స్తుతించేవాడంట. తనకు సమయము దొరికినప్పుడల్లా అతడు ఏదో ఒక చెట్టు కింద పండుకోవడం కావచ్చు, ఏదో ఒక వ్యక్తితో మాట్లాడడం కావచ్చు, ఇలాగ చేయలేదు. ఆయన ఏం చేస్తున్నాడంటే, దేవుణ్ణి వాయిద్యము వాయిస్తూ ఆరాధించి స్తుతించేవాడు. తన జీవితంలో దేవుని స్తుతించే అనుభవం ఉన్నది. అందుకని ఆయన అంటాడు, నేను ఎల్లప్పుడూ యెహోవాను సన్నుతించెదను, నిత్యం ఆయన కీర్తి నా నోట ఉన్నది అంటున్నాడు. నా దేవుని ప్రజలారా, దావీదు గారి జీవితంలో ఎందుకు ఆయన అంత గొప్పగా ఆశీర్వదించబడ్డాడని మనం చూస్తే, సమయము దొరికినప్పుడల్లా తన దేవుని గణపరిచి ఆరాధించేవాడు. కేవలము తను తృణీకరించబడినప్పుడు మాత్రమే కాదు, అతడు గొర్రెల దొడ్డిలో నుండి గొప్ప రాజుగా అంతఃపురంలోనికి ఆయన నడిపించబడిన తర్వాత కూడా దినమునకు 7 మార్లు దావీదు రాజు దేవుని స్తుతించేవాడంట. రాజు అంటే రాజ్యం యొక్క భారం ఉంటుంది, పరిపాలన భారం ఉంటుంది. రాజు అంటే చాలా బిజీగా ఉంటాడు. ఈ దినాన మనం చూస్తే ఒక చిన్న ఉద్యోగం ఉన్నవారే చాలా బిజీగా ఉంటారు. అలాంటిది ఒక రాజ్యమును, ఒక దేశమును పరిపాలించే రాజు ఎంత బిజీగా ఉంటాడో మనం ఆలోచన చేయాలి. అలాంటి దావీదు గారే దినమునకు 7 సార్లు దేవుని స్తుతించేవాడంట. మన పరిస్థితి ఎలాగుంది ఒకసారి ఆలోచన చేయాలి. మనకు సమయం ఉన్నా కూడా దేవుని ఆరాధిస్తున్నామా? చాలా మందికి సమయం ఉన్నా దేవుని ఆరాధించరు, దేవుని స్తుతించరు. సమయం దొరికితే ఏం చేస్తారంటే, టీవీతో తమ సమయాన్ని గడుపుతారు, సెల్ ఫోన్తో తమ సమయాన్ని గడుపుతారు, లేదంటే ఇరుగు పొరుగు వారితో మాట్లాడడానికి, లేదంటే పిక్నిక్లకు, టూర్లకు వెళ్తూ తమ సమయాన్ని అంతా వృధా చేస్తారు. కానీ దేవుని మాత్రము ఆరాధించే పరిస్థితి కొంతమంది జీవితంలో ఉండదు. రాజు దావీదు మహారాజు ఘనత వహించిన వాడు అయినా ప్రతి దినము 7 సార్లు దేవుని స్తుతించేవాడు. కీర్తన గ్రంథం 119వ అధ్యాయం 164వ వచనంలో ఉంటుంది, నీ న్యాయ విధులను బట్టి దినమునకు 7 మార్లు నిన్ను స్తుతించుచున్నానంటాడు దావీదు గారు. ఈ దినాన క్రైస్తవులు ఒక చిన్న ఉద్యోగం వస్తే చాలు, ఇక మందిరాన్ని మర్చిపోతారు, ప్రార్థన మర్చిపోతారు, దేవుని స్తుతించడం మర్చిపోతారు. ఎందుకమ్మా ప్రార్థనకు రాలేదు, ఎందుకయ్యా ప్రార్థనకు రాలేదు, ఎందుకు ఆరాధనకు రావడం లేదంటే, ఎక్కడ బ్రదర్ ఫుల్ బిజీ, ఉద్యోగంతో చాలా కష్టముగా ఉన్నది, నాకు ఎంతగానో పని ఒత్తిడి భారం ఉన్నది అంటారు. చాలా మంది దేవుని ఆరాధించే అనుభవంలో ఉండరు. ఒక చిన్న ఉద్యోగం ఉంటే
బట్ట నలగకూడదు, బట్ట మాయకూడదు, చెమట పట్టకూడదు అన్నట్లుగా దేవుని సన్నిధిలో వారు వ్యవహరిస్తుంటారు. రాజు దేవుని నిత్యము స్తుతించేవాడని లేఖనం సెలవిస్తుంది. నా దేవుని ప్రజలారా, ఆ దినాలలో మనం చూస్తే నిత్యము మనము స్తుతించాలి. ఎలాగ నిత్యము స్తుతించాలంటే, మనం స్తుతించడానికి ఏదో ఒక ప్లాట్ఫామ్ అవసరం లేదు, మనం దేవుని స్తుతించడానికి ఒక మందిరమే అవసరం లేదు, దేవుని స్తుతించడానికి ఒక ప్రత్యేకమైన స్థలమే అవసరం లేదు. మన హృదయములో దేవుణ్ణి మనం అనునిత్యము స్తుతించవచ్చు. పౌలు గారు అంటారు, నేను ఆత్మతో పాడుదును, మనస్సుతోనూ పాడుదును. నేను ఆత్మతో ప్రార్థించదను, మనసుతోనూ ప్రార్థించదను. మన హృదయంలో దేవునికి అనునిత్యం మన స్తుతి చెల్లించాలి. నోరు తెరిచి ఆరాధన చేయవలసిన అవసరం లేదు. నువ్వు పని చేసుకుంటున్నప్పుడు, నువ్వు ప్రయాణిస్తున్నప్పుడు, లేదంటే నువ్వు ఖాళీగా ఉన్నప్పుడు నీ హృదయంలో దేవునికి స్తుతి చెల్లించే అనుభవం కావాలి. ఆ దినాలలో నిత్యము స్తుతించడము అని మనం చూస్తే, పౌలు శీలలు గారు చెరసాలలో వేయబడ్డారు, బాగా కొట్టబడ్డారు, తమ శరీరములు గాయముల చేత ఉన్నాయి. అలాంటి సమయంలో కూడా వారు ఏం చేశారంటే, వారు కీర్తనలు పాడుచు, వారు ప్రార్థన చేయుచు ఉండిరి అని లేఖనంలో మనం చూడవచ్చు. అపొస్తల కార్యముల గ్రంథము 16వ అధ్యాయము 25-26 వచనాల్లో మనం చూడవచ్చు. వారు కీర్తనలు పాడుచు వారు దేవుని స్తుతిస్తున్నారు. ఎప్పుడంటే అర్ధరాత్రి వేళ, శరీరం అంతా భయంకరమైన గాయములు, నొప్పి, బాధ చేత ఉన్నప్పటికీ కూడా భక్తులు దేవుని స్తుతించేవారు. ఇలాంటి అనుభవం మనకు కావాలి. చాలా మందికి పరిస్థితులు అన్ని అనుకూలిస్తేనే ప్రార్థన చేస్తారు. కొంచెము జ్వరం వచ్చినా కానీ, కొంచెం ఏదైనా అనారోగ్యం ఉన్నా, కొంచెం ఏదైనా కానీ మనసులో బాధ ఉన్నా, లేదంటే ఏదైనా నష్టము కలిగితే దేవుని స్తుతించే అనుభవం ఉండదు, దేవుని దూషించే అనుభవం ఉంటుంది. అయితే ఆనాటి భక్తులు ఎంత సమయము వారికి ఉన్నా లేకపోయినా కానీ, ఎంత బిజీగా ఉన్నా కానీ దేవుని స్తుతించేవారు. కష్ట సమయాల్లో కూడా దేవుణ్ణి ఆరాధించేవారు. గొప్ప కార్యాలు దేవుని చేత పొందుకున్నారు. పౌలు శీలలు అర్ధరాత్రి వేళ దేవుని స్తుతిస్తుంటే అకస్మాత్తుగా భూకంపము కలిగి ఆ చెరసాన యొక్క పునాదులు అదిరి, తమ కాళ్ళకు వేయబడిన ఆ బోండలు విరగొట్టబడి వారు విడిపించబడ్డారు. రక్షణ కార్యము అక్కడ జరిగినట్లుగా మనం చూడవచ్చు. నా దేవుని ప్రజలారా, మనము అనునిత్యము జిహ్వా ఫలము మన దేవునికి అర్పించే వారముగా ఉండాలని పౌలు భక్తుడు చెప్తున్నారు. చూడండి ఆ మాటలు హెబ్రీలకు రాసిన పత్రిక 13వ అధ్యాయము 15వ వచనం మనం గమనించినట్లయితే, కాబట్టి ఆయన ద్వారా మనము దేవునికి ఎల్లప్పుడూ స్తుతి యాగము చేయుదము, అనగా ఆయన నామము ఒప్పుకొనుచు జిహ్వా ఫలము అర్పించుదము. హల్లెలూయా. చూడండి నా దేవుని ప్రజలారా, ఎల్లప్పుడూ కూడా జిహ్వా ఫలము దేవునికి అర్పించాలి. ప్రతి నిత్యము మన దేవుని మనం ఆరాధించాలనే భావన మనలో ఉంటే, మనం ఎక్కడ ఉన్నా కూడా, ఏ ప్రయాణంలో ఉన్నా కూడా మన హృదయంలో దేవుని స్తుతిస్తూ ఉంటాము. స్తుతి నీ పరిస్థితిని మారుస్తుంది. స్తుతి నీ యొక్క జీవితంలో గొప్ప కార్యాలు జరిగిస్తుంది. దేవుని స్తుతించి గణపరచుట ద్వారా అనేక ఆశీర్వాదాలను పొందుకుంటావు. నా దేవుని ప్రజలారా, నీ జీవితంలో అసాధ్యమైన కార్యములు ఏవైతే ఉన్నావో దేవుని స్తుతిస్తే గొప్ప కార్యాలు జరుగుతాయి. ఆ దినాలలో ఎరికో గోడలు బలమైన గోడలే అయినప్పటికీ కూడా స్తుతి కేకలు బలమైన ఆ యొక్క ఎరికో గోడలను కూల్చగలిగినది. నీ జీవితంలో సమస్యలు ఎరుకో గోడల్లాగా ఉన్నాయా? అయితే దేవుని స్తుతిస్తూ అనునిత్యము నిరంతరమైన సన్నుతిస్తూ ఉంటే నీ జీవితంలో ఎరుకో గోడల లాంటి సమస్యలు ఆయన కూల్చబోతున్నాడు. హల్లెలూయా. నా దేవుని ప్రజలారా, స్తుతికున్న ప్రాధాన్యత ఏమిటి? దేవుని గణపరచడం, మహిమపరచడం ఉన్న ప్రాధాన్యత ఏంటంటే, మనము ఎప్పుడైతే ఈ భూలోకముల నుండి వేరు చేయబడి పరలోకంలో చేర్చబడతామో, ఆ పరలోకంలో నిత్యము 24 గంటలు ఏముంటుందంటే దేవుని స్తుతించడమే. గాన ప్రతిగానములు, పరిశుద్ధుడు పరిశుద్ధుడు పరిశుద్ధుడని మన దేవుణ్ణి మనం ఆరాధించే పనే మనకుంటుంది. మనము 24 గంటలు దేవుణ్ణి ఆరాధించే పనే. అందుకని ఆయన అంటాడు, నా మహిమ నిమిత్తము నేను ఏర్పరచుకున్న నా జనులను తీసుకుని రండి అంటున్నాడు. అంటే మనము దేవుణ్ణి మహిమపరచడానికి మాత్రమే ఈ భూలోకంలో సృజించబడ్డాం. దేవుడు పరలోకంలో దూతల చేత, కెరూబుల చేత, శరాపుల చేత ఎలాగైతే నేను మహిమ పొందుతున్నానో, మన పోలికగా ఒక నరుల్ని సృష్టించి వారి ద్వారా కూడా మహిమపరచబడాలి అని ఒక ప్రధానమైన ఉద్దేశము ద్వారా నరుని సృష్టిస్తే, ఇది నా నరుడు తమ నడతలను చెరుపుకొని దేవుని స్తుతించకుండా, విగ్రహములను తమ హృదయంలో పెట్టుకొని దేవునికి రావాల్సిన మహిమను రానికుండా సాతాను అనేక పనులలో ప్రజలను బిజీగా పెట్టి దేవుని మహిమపరచుకోకుండా చేస్తున్నాడు. నా దేవుని ప్రజలారా, నువ్వెప్పుడైతే దేవుని గణపరిచి స్తుతించే అనుభవంలోనికి వస్తావో నీ జీవితంలో గొప్ప కార్యాలు దేవుడు జరిగిస్తాడు. ఆమేన్. మూడవదిగా మనం చూస్తే నిరంతర సేవ లేదంటే నిరంతర పరిచర్య ఒక వ్యక్తి జీవితంలో ఉండాలి. కంటిన్యూయల్ సర్వీస్. ఆ దినాలలో దానియేలు భక్తుడి గురించి మనం చూస్తే
30 దినముల వరకు ఏ మనుష్యుడు కూడా ఎవరితో తమ బాధలు చెప్పుకోకూడదు, ఏ దేవునికి కూడా ప్రార్థించకూడదని ఒక శాసనము రాజు ద్వారా తయారు చేయబడి ముద్రించబడి సంస్థానం అంతటిలో కూడా ప్రచురము చేయబడినది. అయితే భక్తుడు ఎలాంటి వాడు దానియేలు అంటే, ఎన్ని శాసనాలు పుట్టించినా, ఏ ప్రార్థన చేసినా, ఏ మనవులు ఎవరితో అయినా చెప్పుకుంటే సింహాల పనులో వేస్తారని తెలియజేయబడినప్పటికీ కూడా అనుదినము ఆయన ఏం చేస్తున్నాడంటే, తన యొక్క ఇంటి గది యొక్క తలుపులను యెరూషలేము వైపు తెరవబడి ఉన్నప్పుడు మోకరించి ప్రార్థన చేయడం ప్రారంభించాడు. చూడండి నా దేవుని ప్రజలారా, పరిస్థితులు ఎంత భయంకరంగా ఉన్నా కానీ మనము దేవుణ్ణి సేవించే వారముగా ఉండాలి. ఏంటి దేవుని సేవించడం అంటే, రానున్న దినాలలో పరిస్థితులు భయంకరంగా మార్చబడవచ్చు, దేవుని ఆరాధించే పరిస్థితి ఉండకపోవచ్చు, సమాజముగా కూడుకునే పరిస్థితి ఉండకపోవచ్చు. అయినప్పటికీ కూడా చావైన బ్రతుకైనా మన దేవుని మనము ప్రార్థించి స్తుతించే అనుభవం మనకు కావాలి. దానియేలు గారు ఏం చేశారంటే, దానియేలు గ్రంథం 6వ అధ్యాయంలో మనం చూస్తే ఆయన యథావిధిగా ప్రార్థన చేస్తున్నాడు. ఒక కుట్ర చేయబడింది, ఈ వ్యక్తి ప్రార్థన చేయకూడదు దేవునికి అని. అయినప్పటికీ కూడా రాజు ఆజ్ఞ ఇచ్చినా కూడా నా దేవునికి నేను ప్రార్థన చేయకుండా ఉండలేను, ఆయనను స్తుతించి గణపరచకుండా ఉండలేను, ఆయనను సేవించకుండా ఉండలేనని దానియేలు గారు ప్రార్థన చేస్తున్నారు. ఈ మాట రాజుకు తెలియజేయబడింది. సింహాల గుహలో వేసేశారు. సింహాల గుహలో వేసినప్పటికీ కూడా దేవుడు తన దూతను పంపించి సింహాల నోళ్లను మూయించాడు. అప్పుడు రాజుకు నిద్ర పట్టలేదు. ఉదయాన్న పరిగెత్తుకుంటూ వచ్చి ఆ సింహాల గుహ దగ్గరికి వచ్చి ఆయన అంటున్న మాట, దానియేలు గ్రంథము 6వ అధ్యాయం 20వ వచనం మనం గమనించినట్లయితే, అతడు గుహ దగ్గరకు రాగానే దుఃఖ స్వరముతో దానియేలును పిలిచి, జీవము గల దేవుని సేవకుడవైన దానియేలు, నిత్యము నువ్వు సేవించుచున్న నీ దేవుడు నిన్ను రక్షింపగలిగేనా అని అతనిని అడిగెను. హల్లెలూయా. చూడండి, ఒక రాజు ఏం గమనించాడంటే, నిత్యము నీవు సేవించుచున్న నీ దేవుడు నిన్ను రక్షింపగలిగేనా. నిరంతర సేవ ఎలాంటిదంటే, అనుదినము మనము సేవిస్తున్న దేవుడు ఎన్ని పరిస్థితులు మనకు వ్యతిరేకంగా మార్చబడినా కానీ ఆయన కొరకు మనం నిలబడితే, కష్ట సమయాలలో దేవుని విడిచిపెట్టకుండా ఆయనను సేవిస్తూ ఉంటే, సింహాల బోన్లైనా కానీ అగ్ని గుండమైనా కానీ దేవుడు మనల్ని తప్పిస్తాడు. హల్లెలూయా. రాజు గమనించాడు, అనునిత్యము నువ్వు సేవిస్తున్న నీ దేవుడు నిన్ను రక్షింపగలిగిన, బయటికి రాని పిలిచి ఇక ఆయన దేవునిని గణపరచడం ప్రారంభించాడు, ఆయన దేవునిని మహిమపరచడం ప్రారంభించాడు. నా దేవుని ప్రజలారా, శద్రకు మేషకు అబేద్నెగోల జీవితాలలో మనం చూసినట్లయితే అగ్ని 7 అంతలుగా మార్చబడ్డారు. అక్కడ వరకు వచ్చిన సమస్య ఏమిటి? ఒక బంగారు ప్రతిమ నెబుకద్నెజరు గారు నిలబెట్టారు. సమస్త మనుషులు దాని ఎదుట సాగిలపడి నమస్కారం చేయాలి. అయితే ఈ శద్రకు మేషకు అబేద్నెగోలు ఎలాంటి వారంటే, భక్తులు పడిపోయేవారు కాదు. ఒకసారి అట నమస్కరిస్తే ఏం పోతుంది, మన ప్రాణాలు మనం దక్కించుకుంటాం కదా అనుకోలేదు. జీవము గల దేవునికి తప్ప ఎవరికి కూడా మేము నమస్కరించమని వారు ఒక తీర్మానం తీసుకొని, నెబుకద్నెజరు రాజా నువ్వు తెలుసుకో అని వారు చెబుతున్నారు. అప్పుడు ఒక్క అంతగా ఉన్న ఈ అగ్నిగుండము 7 అంతలుగా మార్చబడింది. రాజు కోపము పెరిగిపోయింది. అలాంటి సమయంలో ఈ శద్రకు మేషకు అబేద్నెగోలను అగ్నిగుండంలో వేయడానికి వచ్చిన వారు కాలిపోయారు. కానీ ఈ శద్రకు మేషకు అబేద్నెగోలు కట్టి అగ్నిగుండంలో వేయబడినప్పుడు దేవుడు వారితో కూడా ఆ అగ్నిగుండంలో నిలిచాడు. హల్లెలూయా. చూడండి నా దేవుని ప్రజలారా, నీవు అనుదినము సేవిస్తున్న నీ దేవుడు నీ కష్ట సమయంలో నేను చెయ్యి విడిచేవాడు కాదు. ఈ దినాల ప్రజలకు కలుగుతున్న శ్రమలను బట్టి, తమ బంధువుల ద్వారా, ఇతరుల ద్వారా, అన్ని జనుల ద్వారా కలుగుతున్న శ్రమను బట్టి దేవుని సేవిస్తున్న వారు దేవుని విడిచిపెడుతున్నారు. అయితే నీ కష్ట సమయాల్లో నీ దేవుడు నీకు తోడుగా ఉంటాడు. అప్పుడు రాజు గమనిస్తున్నది ఏమిటంటే, మనము 3 కట్టి అగ్నిగుండంలో వేస్తే 4వ వ్యక్తి కనబడుతున్నాడు, అతడు దేవతల స్వరూపము కలిగిన వాడు అని వెంటనే అక్కడికి వచ్చి వారిని బయటికి తీసుకొని వచ్చి ఆయన అంటున్న మాట మనం చూస్తే, దానియేలు గ్రంథం 3వ అధ్యాయం 26వ వచనములో, అంతటా నెబుకద్నెజరు వేడిమి కలిగి మండుచున్న ఆ గుండము వాకిలి దగ్గరకు వచ్చి, శద్రకు మేషకు అబేద్నెగోను వారలారా, మహోన్నతుడకు దేవుని సేవకులారా, బయటికి వచ్చి నా యొద్దకు రండని పిలువగా శద్రకు మేషకు అబేద్నెగో ఆ అగ్నిలో నుండి బయటికి వచ్చిరి. హల్లెలూయా. చూడండి ఎలాంటి వారంట వీళ్ళు, మహోన్నతుడైన దేవుని సేవకులారా అంటున్నాడు ఒక రాజు.
ఎందుకు ఈ మాట అంటున్నాడు? ఎందుకు ఈ శత్రుకు మేషకు అబేద్నెగోలు సేవిస్తున్న దేవుడు మహోన్నతుడు అంటున్నాడంటే, అగ్నిలో పడవేయబడినా గాని, అగ్నిగుండం 7 అంతలుగా మార్చబడినా గాని తన బిడ్డలను చెయ్యి విడిచేవాడు కాదు దేవుడని ఇప్పుడు ఆయన దేవుని స్తుతించి గణపరచడము ప్రారంభిస్తున్నాడు. ఆ మాటలన్నీ కూడా మనము 3వ అధ్యాయం దానియేలు గ్రంథంలో మనం చూడవచ్చు. నా దేవుని ప్రజలారా, అనునిత్యము నిరంతర సేవ మనము దేవునికి చేస్తూనే ఉండాలి, దేవుని సేవిస్తూనే ఉండాలి. కష్టాలు వచ్చితే పడిపోకూడదు, దేవుని దూషించకూడదు, లోకంలో పడిపోకూడదు, ఇతరు దేవుళ్ళు దేవతల వైపు తిరగకూడదు. నీ దేవుడు నిన్ను కష్ట సమయాలలో నీ చేయి విడిచేవాడు కాదు, నీ సేవిస్తున్న దేవుడు రోషము కలిగిన దేవుడు. అందుకనే యెహోషువ గారు అంటారు, యెహోషువ గ్రంథం 24వ అధ్యాయం 15వ వచనంలో అంటారు, మీరు ఎవరిని సేవింపకూడదురో మీ ఇష్టము, నేనైతే నేనును నా కుటుంబము యెహోవాను సేవించదము. హల్లెలూయా. చూడండి నా దేవుని ప్రజలారా, నేను నా కుటుంబం యెహోవానే సేవిస్తాం. ఎందుకంటే ఆయన గొప్పవాడు, ఆయన తను సేవిస్తున్న ప్రజలను విడిచిపెట్టేవాడు కాదు. నా దేవుని ప్రజలారా, ఈ దినాన నీ జీవితంలో నీవు నిరంతర సేవ చేయాలి. నీ కంఠంలో ప్రాణం ఉన్నంత వరకు, నీ శరీరం నుండి నీ ఆత్మ వేరు చేయబడేంత వరకు నీ దేవుని నువ్వు సేవిస్తూనే ఉండాలి, నీ దేవునికి నువ్వు పరిచయం చేస్తూనే ఉండాలి, ఆయనను గణపరుస్తూనే ఉండాలి, ప్రార్థిస్తూ స్తుతిస్తూనే ఉండాలి. నీ జీవితంలో కలుగుతున్న భయంకరమైన శ్రమల నుండి తప్పకుండా నీవు సేవిస్తున్న దేవుడు నేను విడిపించగలడు. హల్లెలూయా. నిరంతర సేవ పూజనీయుడైన దేవునికి జరుగుతూనే ఉండాలి. అందుకనే పౌలు గారు తిమోతితో ఒక మాట అంటాడు. చూడండి, తిమోతికి రాసిన 2వ పత్రిక 3వ అధ్యాయం 14-15 వచనాలలో, క్రీస్తు యేసునందుంచవలసిన విశ్వాసము ద్వారా రక్షణార్థమైన జ్ఞానము నీకు కలిగించుటకు శక్తిగల పరిశుద్ధ లేఖనములను బాల్యము నుండి నీవు ఎరుగుదువు గనుక నీవు నేర్చుకుని రూఢి అని తెలుసుకున్నవి ఎవరి వలన నేర్చుకుంటేవో ఆ సంగతి తెలుసుకొని వాటి యందు నిలకడగా ఉండము. భక్తిలో నిలకడగా ఉండము, సేవించే విషయంలో నిలకడగా ఉండము. నీ దేవుడు నీ జీవితంలో గొప్ప కార్యములు చేయబోతున్నాడు. నా దేవుని ప్రజలారా, ఇక నిరంతర పరిచర్య గురించి మనం చూస్తే సమూయేలు గారు యాజకుడైన ఏలి ఎదుట యెహోవాకు పరిచర్య చేస్తూ ఉన్నాడు. అలాంటి వారముగా మనం ఉండాలి. మన జీవితాలలో నిరంతర ప్రార్థన, ఎడతెగని ప్రార్థన, అలాగే నిరంతర స్తుతి, అలాగే నిరంతర సేవ మన జీవితంలో ఎల్లప్పుడూ కూడా ఉండాలి. అప్పుడు నీవు సేవిస్తున్న నీ దేవుడు నిన్ను తప్పకుండా రక్షించగలడు. తలలోంచి కళ్ళు మూసుకున్నట్లయితే ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడా, జీవాధిపతి, జీవం కలిగిన యేసయ్య, నీ ఘనమైన పరిశుద్ధ నామానికి వందనాలు అయ్యా. ఒక క్రైస్తవుడు విశ్వాసి నిరంతరము చేయవలసిన పనులు ఏవైతే ఉన్నావో సూటిగా స్పష్టంగా మీరు మాట్లాడిన విధానం బట్టి వందనాలు అయ్యా. నీ బిడ్డలు ప్రభువా ఎడతెగక నిరంతరము ప్రార్థించేవారుగా మీరు మారుస్తురమ్మని ప్రార్థిస్తున్నాం. నిరంతరం నేను స్తుతించేవారుగా మార్చండి, నిరంతరం నేను సేవించేవారుగా మార్చమని ప్రార్థిస్తున్నాం అయ్యా. ఈ 3 అనుభవాలు కలిగి తమ జీవిత కాలమంతయు కూడా ప్రభా ఈ నిరంతర పని వారు చేస్తూ ప్రభా వారి జీవితంలో నిన్ను గణపరుస్తూ అయ్యా మీ రాజ్యములో వారు చేరినంత వరకు వారికి మీ కృప దయచేయమని అయ్యా. ఇంకా నువ్వు వాక్యం వీక్షిస్తున్న వారిలో ఎవరైనా వ్యాధిగ్రస్తులు ఉంటే వారిని ముట్టి తాకి స్వస్థపరచండి ప్రభా. దురాత్మలు పారదోలండి ప్రభా అయ్యా. నీ బిడ్డలు మీరు రాకడకై మీరు సిద్ధము చేయమని నజరేయుడైన యేసు నామములో అడిగి వేడుకుంటున్నాను తండ్రి. ఆమేన్. దేవుడు మిమ్మల్ని దీవించి ఆశీర్వదించును గాక. ఆమేన్.